హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ యొక్క ప్రార్థన కూడికను, ఈ యొక్క డివోషన్ను ప్రార్థనతో ప్రారంభించబడుతూ ఉన్నది కనుక మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ హృదయపూర్వకముగా ఈ యొక్క డివోషన్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా దేవాది దేవుని యొక్క కృప ఈ దినం అంతట్లో మనం పొందుకొనున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. స్తుతులతో ఈ యొక్క డివోషన్ ప్రారంభించబడుతున్నది కనుక హృదయపూర్వకముగా మనము మన స్వరాలు తెరిచి దేవాది దేవుని స్తుతులతో మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయా, 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 స్తోత్రమయా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ఆశ్చర్యకరుడా, 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 ఆలోచనకర్తమైన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. బలమైన దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యమైన దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. సమాధానాధిపతి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయా సమస్తము జరిగించే దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆపత్కాలంలో అయా మరి సహాయము చేసే దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవా స్తోత్రం, 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 స్తోత్రమయ. అల్ఫా ఒమేగామైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రారంభము ముగింపు అయిన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. అయా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా నీ కృపను అనుగ్రహిస్తున్న దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. బలమైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నిత్య నివాసి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సత్య స్వరూపివైన దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం అంటూ హృదయపూర్వకంగా ప్రభుని దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప మేలులంతటిని బట్టి రాత్రికాల సమయం అంతటిలో దేవుడు క్షేమాన్ని అనుగ్రహించి యొక్క ఉదయకాలము దేవుడు తన నూతనమైన కృపనిచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం అని చెబుతూ దేవాది దేవుని స్తుతులతో మనము మహిమపరిచినట్లయితే దేవాది దేవుని సన్నిధి మనతో ఉంటూ ఉన్నది. మన మధ్యలో ఆయన వచ్చే దేవుడిగా ఉంటున్నాడు కనుక హృదయపూర్వకంగా ప్రభుకు స్తోత్రాలు తెలియచేద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ. ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మరువకుండా ఇంకా మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్న దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. సమస్తమును మన జీవితంలో అనుకూలముగా జరిగించే దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా.
దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. అపవాది మూస్తున్న ప్రతి ద్వారములు దేవుడు ఓపెన్ చేయునట్లు ప్రభునకు స్తోత్రాలు తెలియచేద్దామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆగిపోయిన ప్రతి పనులను దేవుడు ఈ మాసములో కదిలించున్నట్లు దేవాది దేవునికి మహిమ చెల్లిద్దామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏదైతే కోరుతున్నావో ప్రభు వాటన్నింటినీ జరిగించున్నట్లు, దేవుని యొక్క సంపూర్ణమైన కృపను పొందుకొనున్నట్లు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమాస్వరూపి అయిన దేవుడు ఇదిగో లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశగా ఉంటూ ఉన్న మరి మనందరినీ ప్రేమిస్తున్న ఘనుడైన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం అని చెల్లిద్దాం. అట్లానే కొద్ది నిమిషాలు మరి స్తుతులపై ఆసీనుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీవు స్తుతిస్తూ ఉంటూ ఉండగా నీ మధ్యలో ఆయన నివాసము చేస్తానని వాగ్దానం చేసిన వాడు ఎక్కడ? ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సు ఏక ఆత్మ కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తారో, స్తుతిస్తారో, మహిమపరుస్తారో, ఇదిగో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప ఘనుడైన దేవుడు మన దేవుడు కనుక హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుకు స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నరకపు పొలి మేరలో నన్ను కనుగొన్నావే, కలువరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటించను నన్ను ఎన్నుకున్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణా చాలునయ్యా నా జీవితాన, మరిదేని నే ఆశించను, నే కోరను ఈ జగాన. చాలయ్య చాలి దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలి దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణా చాలునయ్యా నా జీవితాన, మరిదేని నే ఆశించను, నే కోరను ఈ జగాన. దేవానికి స్తోత్రం ప్రభువా. నిజమే తండ్రి, ప్రభువా నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. చెబుదామా దేవునికి, దేవాని ప్రేమ ఎంతో గొప్పదని చెబుదామా హృదయపూర్వకంగా. నరకపు పొలిమేరలో మమ్మల్ని ప్రభువా నైత్య నరకాగ్నికి పాత్రులముగా ఉంటూ ఉండగా మమ్మల్ని అయితే నీవు ప్రేమించిన దేవుడవు తండ్రి, మమ్మల్ని అయితే నీవు కనికరించిన దేవుడవని, మమ్మల్ని అయా నీ కృపచేత మీరు ప్రభువా పిలిచిన దేవుడు, ప్రేమిస్తున్న దేవుడవని, ఆదరిస్తున్న దేవుడవని చెబుదామా హృదయపూర్వకంగా చెబుదామా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుని కొద్ది నిమిషాలు, ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్న సమయం. దేవుడు ఇదిగో ఇంకను తన ప్రేమను వెల్లడిపరుస్తూ, తన శాశ్వతమైన ప్రేమను చూపిస్తూ ఉన్న దేవుడు, విడువక ఎడబాయని ప్రేమను వ్యక్తపరుస్తున్న దేవుడని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? మనసారా ప్రభుని స్తుతిద్దామా? ఇదిగో నీ కొరకు సమస్తమును ఇచ్చిన దేవునికి, ఇదిగో ప్రభువుడు నీ కొరకు తన అద్వితీయ కుమారుడు అనబడిన ప్రభు అయిన యేసును ఇదిగో మన రక్షణార్థమై పంపించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు తెలియచేద్దాం. ఎవ్వరూ మౌనంగా ఉండకుండా దేవాది దేవుని సన్నిధి సంపూర్ణముగా అనుభవించున్నట్లు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా
మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా చెబుదాం. దేవా నీకు స్తోత్రమని చెబుదామా. దేవా ఈ దినమంతటిలో నీ కృపను అనుగ్రహించమని స్తోత్రాలని చెబుదామా. ఈ దినమంతటిలో మేము చేస్తున్న ప్రతి పనులలో నీ కృపను అనుగ్రహించమని స్తోత్రాలు తెలియచేద్దామా. దేవా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలకు తండ్రి నీవు జవాబును అనుగ్రహిస్తూ రమ్మని దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క డివోషన్లో, ఈ యొక్క మార్నింగ్ స్తుతులు తెలియచేస్తూ ఈ యొక్క మార్నింగ్ ఉదయకాల ప్రార్థనలో ప్రభువుని హృదయపూర్వకముగా ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం, గొప్ప చేద్దాం. దేవాది దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టి ఆయనకు స్తోత్రాలు తెలియచేద్దాం. మనసారా దేవానికి స్తోత్రమని చెబుదామండి. దేవానికి స్తోత్రమని చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అలాగునే ప్రార్థనలో ఉండండి. ప్రార్థన నీతికి ఆధారమైన దేవుడవు, సత్యముకు స్థానమై ఉన్న దేవుడవు తండ్రి. నీవు గొప్ప దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు, నీవు ప్రేమించే ప్రేమా స్వరూపి అయిన దేవుడమని తండ్రి ఈ ఉదయకాల సమయము తండ్రి ప్రార్థనతో స్తుతులతో నిన్ను మహిమపరుస్తూ ఉండగా ఈ దినమంతటిలో మమ్మల్ని సంరక్షించమని నీ కృప, నీ కాపుదల మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా అయ్యా బిడ్డలు ఎవరెవరైతే తండ్రి ఈ యొక్క గ్రూప్లో ఉంటూ ఉన్నారు, ఎవరెవరైతే ఈ యొక్క డివోషన్లో తండ్రి పాలు పంపులు పొందుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృపగల హస్తములకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రభా బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఏ అవసరతలో ఉన్నారో, ఎలాంటి ఆలోచనతో ఉన్నారో ప్రతి ఒక్కరిని తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని పరిశుద్ధాత్మ నామంలో దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను తండ్రి. నీవిచ్చిన అధికారము కలిగిన నామంలో దీవిస్తూ ఉంచుండగా ప్రతి మాట నీ మాటగా జతపరిచి దీవించి ఆశీర్వదించమని తండ్రి మమ్మల్ని ఎల్లరూ నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క డివోషన్ను ప్రారంభం మొదలు ముగింపు వరకు నీవే నడిపించి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావములు మీకు తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా నీ ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ఈ దినమంతట్లో దేవుడు తన కృపను, తన వాత్సల్యతను అనుగ్రహించి మీరు చేస్తున్న ప్రతి పనులు, ప్రయత్నాలు, ప్రార్థనలన్నింటికీ ప్రభు జవాబు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ఉన్నాము. ఈ యొక్క సర్వ మానవాళి లోక కళ్యాణార్థమై ప్రభు తన మహిమనంతా విడిచిపెట్టి భూమి మీదికి దిగి వచ్చి మరి తన ప్రాణాన్ని ధారపోసి మరి పాపం నుంచి, శాపం నుంచి విడిపించిన ఆ యొక్క రోజుల్లో మనం క్రిస్మస్ దినాలలో ఉంటున్నాం. మనం కనుక ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా మరి ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభువైన యేసు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించక నిత్య జీవము పొందునట్లు ఆయనను
అనుగ్రహించెను. ఆమెన్. ఇంగ్లీష్లో ఇలాగ రాస్తారు, జాన్ గాస్పెల్ 3rd chapter 16. For God so loved the world that he gave his only begotten Son, that whomever believes in him should not perish but have everlasting life. హల్లెలూయా. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంట. ఎంత ప్రేమించను అంటే ఎంతగానో ప్రేమించను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన తన ఒక్కగానొక్క కుమారుడిగా పుట్టిన వానియందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించక నిత్య జీవాన్ని పొందునట్లు ఆయనను అనుగ్రహించాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి లోకములో ఉన్నదేంటి? దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు అని మనం గమనించినట్లయితే, లోకములో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబముగా ఉంటూ ఉన్నది. ఈ లోకములో పరిశుద్ధమైనది ఏదీ లేదు. ఈ లోకంలో పరిపూర్ణమైనది ఏదీ లేదు. కనుక ఈ లోకములో ఉన్న ఈ యొక్క అపవిత్రత ద్వారా ఈ లోకములో జీవిస్తున్న ఈ యొక్క సర్వ మానవాళి మరి పాపము చేత, శాపము చేత మిళితమై నిత్య నరకాగ్నికి పాత్రుడిగా ఉంటూ ఉండగా, దేవుడు ఆ యొక్క పరలోకము నుంచి చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ నశించి నిత్య నరకాగ్నికే పాత్రులుగా ఉంటున్నారు అని దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించి మరి తన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడైన ప్రభువైన యేసును ఈ లోకమునకు దేవుడు పంపించి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను నశిస్తున్న ప్రతి దానిని వెదకి రక్షించి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ప్రభువైన యేసువారు లోకమునకు పంపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఈ లోకములోనికి పంపబడిన ముఖ్య ఉద్దేశము మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలని. యోహాను రాసిన మొదటి పత్రికలో ప్రభు అంటాడు, దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏమనగా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు, ఒక దినము ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళనై ఉంటూ ఉండగా, ఈ యొక్క సర్వ మానవాళి జన్మ కర్మ పాపముల నిమిత్తము పశ్చాత్తాపము పొందవలసి ఉంటూ ఉన్నది. మారు మనస్సు పొంది క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకొని దేవుని యొక్క నిత్య రాజ్యములో, నిత్య మహిమలోనికి చేరవలసి ఉంటూ ఉండగా, ఈరోజు దేవుడు నశిస్తున్న నిన్ను ఆయన రక్షించి ఆయన నిత్య మహిమకు పాత్రులుగా నిన్ను చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుణ్ణి నమ్ముకుంటున్న నీవు, ఆ ప్రేమాస్వరూపి అయిన దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు, నేను ఆయనకు సాక్షులముగా బ్రతకాలి. ఇక క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ఉండగా క్రీస్తుతో, క్రీస్తు ప్రేమతో కలిగి నీవు జీవిస్తూ ఉన్నావా, లేక ఈ లోకములో ఉన్న మనుషుల వలె నేను జీవిస్తున్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారముగా ఉంటూ ఉన్నాము. ఈ లోకములో ఒకవేళ నేను జీవించినట్లయితే లోకంలో ఉన్నదంతయు పాపము కనుక, అపవిత్రత కనుక నిత్య నరకాగ్ని నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నది. ఒకవేళ లోకముతో నీవు జీవించినట్లయితే, ఇదిగో దేవుడు మనల్ని ప్రేమించి, లోకమును ప్రేమించి ప్రభు అయిన యేసును మనకు పంపి ఉంటూ ఉండగా, ఈ రోజున దేవుణ్ణి నీవు హృదయపూర్వకంగా చేర్చుకున్నట్లయితే క్రిస్మస్ సంతోషము, సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నావు అని క్రీస్తుకు దూరముగా ఉంటున్నావా? క్రీస్తు ప్రభు నీ హృదయములో జన్మించాడా? క్రీస్తు నీలో ఉదయించాడా? క్రీస్తు బిడ్డగా నీవు జీవిస్తున్నావా?
నిన్ను నీవు ప్రశ్నించుకోవాల్సిందిగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకనూ మనల్ని ప్రేమిస్తూ ఆయన యొక్క నిత్య సంకల్పము, నిత్య జీవమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన వాక్కును పంపి ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనతో మాట్లాడుతూ ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ దేవునికి నా హృదయాన్ని నేను అప్పగిస్తాను. బ్రతికినంత కాలము సాక్షిగా నేను బ్రతుకుతాను. నిత్య నరకాగ్నిలో నరకపు పొరిమేరలో నేను ఉంచి ఉండగా నన్ను కరుణించి కనికరించిన దేవునికి నేను సాక్షిగా బ్రతుకుతాను అని దేవుని చేత నీవు ప్రేరేపించబడి దేవునికి సాక్షిగా బ్రతుకున్నట్లు, నిత్య మహిమలోనికి చేర్చబడినట్లు క్రీస్తు ప్రభువుని మన హృదయములోనికి మనము ఆహ్వానిద్దామా? క్రీస్తుని ఆహ్వానించి క్రీస్తుకు మహిమకరంగా మనము జీవించి సాక్షులముగా బ్రతికి దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి మనము నడిపించబడినట్లు మన ప్రాణ ఆత్మ దేహములను యొక్క వాక్యపు వెలుగులో, వాక్యపు ప్రత్యక్షతలో సరి చేసుకుంటూ దేవునికి ఇష్టకరంగా మనము జీవించినట్లు మనల్ని మనము సిద్ధపరచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఒక్క నిమిషము విన్న వాక్యము నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరుస్తున్న దేవుడవు తండ్రి, నిజమే తండ్రి, ఈ లోకమును నీవు ఎంతగానో ప్రేమించి అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసును ఈ లోకములోనికి నీవు పంపించారు ప్రభువా. నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళనై ఉంటున్న నా కొరకు ఈ యొక్క సర్వ మానవాళి నిమిత్తము అయా నీవే ప్రభువా లోక కళ్యాణార్థమై తండ్రి నీవు మరణించి నిత్య జీవాన్ని మాకు ప్రసాదించిన దేవుడవని నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి. అయా నీవు మాకు ఇచ్చిన యొక్క రక్షణను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మాకు అనుగ్రహించిన నూతనమైన కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు 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 తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉదయకాల సమయం అంతటిలో ఈ యొక్క మార్నింగ్ డివోషన్లో ఎవరైతే తండ్రి అయా మరి తండ్రి పార్టిసిపేట్ చేస్తున్నారో, పాలు పంపులు పొందుతున్నారు, ప్రతి ఒక్కరిని ప్రభు క్రిస్మస్ సంతోష సమాధానాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారి హృదయములో నీవు జన్మించాలి ప్రభువా. ప్రేమా స్వరూపి అయిన నీవు వారి హృదయంలో నీవు నిండుకోవాలి ప్రభువా. నీ సాక్షులుగా నీకు మహిమార్థముగా ప్రభా బిడలు జీవించాలి ప్రభా, సాక్షులుగా బ్రతకాలి తండ్రి. స్తోత్రాలు. లోకములో ఉన్నదైనను ప్రభా ఏమాత్రము ప్రేమించకుండా అయా మా కొరకు ప్రాణం పెట్టిన నిన్ను ప్రేమించున్నట్లు ప్రభువా అయా నీ బిడ్డలకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క డివోషన్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరసన మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నూతనమైన కృపచేత నింపమని, నూతనమైన బలము చేత నింపమని ప్రార్థన చేస్తూ ఎవరెవరు ఏ అవసరతతో ఉంటున్నారో, ఎవరెవరు ఏ అక్కర్లో ఉంటున్నారో తండ్రి, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఉంటున్నారో, ఏ హెల్త్ ఇష్యూస్తో ఉంటున్నారో తండ్రి, అయా ఏ టెన్షన్స్తో ప్రెషర్స్తో ఉంటున్నారో తండ్రి, నీవు సమస్తమును ఎరిగిన దేవుడవు కదా ప్రభువా. ఈ యొక్క గ్రూప్లో ఉంటున్నవారు, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవారు అందరినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ అయా సంపూర్ణముగా తండ్రి బిడలను ప్రభా ఆశీర్వదిస్తూ ఉన్నాను, దీవిస్తూ ఉన్నాను. ఉన్నతమైన నీ నామములో దీవిస్తూ ఉంటూ ఉండగా ప్రభువా ప్రతి మాట అయా నీ మాటగా మీరు ఆమేనని ముద్రించమని ప్రభువా ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా దీవించమని, ఉదయకాల ఆశీర్వాదాల చేత నింపమని, వారు చేస్తున్న ప్రతి పనులలో అయా నీవే తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని అయా జరిగించిన ఈ యొక్క మార్నింగ్ డివోషన్ అంతటిని బట్టి నీకు మహిమపరుస్తూ బిడలను ఆశీర్వదిస్తూ దీవిస్తూ అయా మమ్మలను మేము తగ్గించుకుంటూ నీ నామాన్నే నిన్ను హెచ్చిస్తూ సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా నీ ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడే ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.